ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను జనగాం జిల్లాలో ఉన్నటువంటి జఫర్గఢ్ కోట దగ్గర ఉన్నా. ఈ జఫర్గఢ్ ప్రాంతానికి, ఈ గ్రామానికి అంతకుముందు వేల్పుకొండ అనే పేరుండే. ఈ నవాబుల సుబేదార్ అయినటువంటి జఫారుద్దీన్ దౌలా ఆయన ఈ రెండు కొండల పైన ఈ కోటనైతే నిర్మించడం జరిగింది. శత్రు దుర్భేద్యంగా ఈ కోటను నిర్మించిన కారణంగా ఆయన పేరు మీదనే ఇక్కడ జఫర్గఢ్ అనే ఈ గ్రామానికి అయితే పేరు వచ్చింది. అయితే మనము లోపలికి పోదాము. ఈ కోట ఎవరు కట్టిల్లు, ఎట్లా కట్టిర్రు, దీని చరిత్ర ఏంది, ఇక్కడ ఈ 1853లో ఈ కోట కడితే అంతకు ముందు ఇక్కడ ఏ చరిత్ర ఉంది, ఎవరెవరు ఈ ప్రాంతాన్ని పరిపాలించిల్లు, లోపల కోట నిర్మాణం ఎట్లా ఉంది, లోపల ఏ విశేషాలు ఉన్నాయని పూర్తిగా తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్. ఈ జఫర్గఢ్ కోట అంతకు ముందు ఈ రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యుల ఆధీనంలో, అంటే పూర్వం ఎప్పుడంటే ఏడి 930-955 మధ్య ఆ టైంలో ఇక్కడ ఈ జైన మతం అనేది కొంత బాగా వర్ధిల్లింది. ఆ టైంలో చెక్కినటువంటి శిల్పాలు ఇదిన్నో అది ఈ తీర్థంకరులు వాళ్ళ శిల్పాలు అనేవి చెక్కి పెట్టిరు. అంటే జఫర్గఢ్ ఈ ప్రాంతంలో అంతకు ముందే ఈడ జైన మతము, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిళ్ళు. దాని గురించిన చరిత్ర, అంటే ఈ తీర్థంకరుల ఈ విగ్రహానికి సంబంధించిన చరిత్ర అయితే ఇక్కడ రాసి పెట్టిళ్ళు. రాష్ట్రకూటుల రాచనగిరి వైభవం, వేల్పుకొండ తటాక మనోహరం, జాఫర్గఢ్ తీర్థంకరుని శిల్పం చూసిన జన్మధన్యం, జాఫర్గఢ్ పెద్దగుట్ట తటాకం రాతిగోడపై చెక్కబడిన శిలా శాసనం ప్రకారం రాష్ట్రకూటుల కాలంలో జాఫర్గఢ్ను వేల్పుకొండ అనేవాళ్ళు. ఈ స్థలం రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యుల కింద ఉండేది. క్రీస్తు శకము 930 నుండి 955 మధ్య అమోఘ వర్ష మరియు కృష్ణ చక్రవర్తుల పాలన కింద వేములవాడ చాళుక్య రాజు అనే అరికేసరి అనేక జైన మందిరాలు నిర్మించాడు. వేల్పుకొండ అయిన జాఫర్గఢ్లో 2 జైన బసతులు ఉండేవి. అంటే ఇక్కడ 2 జైన బసతులు ఉండేవట. వాస్తవంగా ఆ పుణ్య స్థలాలు వేములవాడను పాలించే అరికేసరి 3 చేత పోషించబడ్డాయి. 3వ అరికేసరి చేత వీటిని నిర్వహణ అనేది జరిగిందట. కానీ రాష్ట్రకూటుల కొలువులో ఉన్న గొప్ప జైన మత పోషకుడు మరియు జైన మతాభివృద్ధి చేసిన సామంతాధిపతి శంకరగండ పర్యవేక్షణలు ఇవి నిర్మించబడ్డాయి. శంకరగండ కూడా ఈ గుట్ట ప్రాంతంలో ఒక చెరువును నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చూస్తున్న 2 జైన తీర్థంకరుల విగ్రహాలు, అంటే ఇది అది ప్రముఖ జైన విద్యా కేంద్రంగా విలసిల్లిందని, కొండపై తీర్థంకరుని పాదాలు ప్రత్యేక ఆకర్షణ అని తెలిపాయి. పూర్వం జైన మతాన్ని ప్రచారం చేసిన వాళ్ళలో ముఖ్యులు, ఆద్యులు, జైన మతానికి పునాది వేసిన వాళ్ళు ఈ తీర్థంకరులు. ఈ తీర్థంకరులు 20 మందికి పైగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో పుట్టినటువంటి ఈ జైన మతాన్ని భారతదేశంతో పాటు అప్పట్లో ఉన్న ఇతర బయట దేశాల్లో కూడా విస్తరించేందుకు, ప్రచారం చేసేందుకు జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలు, ఆ పద్ధతులను మొత్తం చెప్పుకుంటూ తిరిగిలన్నమాట. ఆ పద్ధతులు నచ్చిన వాళ్ళు, ఆ విధానం నచ్చిన వాళ్ళు, రాజులు జైన మతాన్ని స్వీకరించి వాళ్ళ పరిపాలనా వ్యవస్థలో వాటిని వ్యాపింపజేసిందనమాట. అందులో భాగంగానే ఈ జాఫర్గఢ్, వేల్పుకొండ ఈ ప్రాంతంలో, ఈ కోటకు ముందు ప్రాంతంలో ఇక్కడ కొన్ని ఈడ ఏముండే అంటే బసదులు, అంటే జైన మతాన్ని వ్యాప్తి చేసినటువంటి, ఇప్పుడు మనం వేద పాఠశాలలు అంటాము కదా, ఆ టైపులో కొన్ని బసదులు ఇక్కడ ఉండేవట. ఈ జాఫర్గఢ్, వేల్పుకొండ ప్రాంతంలో ఉండేవట. వాటికి సంబంధించినటువంటి చరిత్ర, ఆ చరిత్రనైతే ఈ తీర్థంకుల విగ్రహాలు అయితే చెబుతున్నాయి. ఇక మనం ఒకసారి కోట లోపలికి పోదాం. ఇది ఈ శత్రు దుర్భేద్యంగా జాఫరుద్దౌలా ఈ కోటనైతే నిర్మాణం చేసిండు. ఈ జాఫరుద్దౌలా ఎవరంటే చాలా పెద్ద తలుపులు, అంటే శత్రువు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపల రావద్దు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో అయితే వీటిని కట్టి చూసురా నిర్మాణ శైలి. ఈ నవాబుల కాలంలో, నిజాం నవాబుల కాలంలో ఈ కోట నిర్మాణం అనేది జరిగింది.
మనం అటు ఎక్కువ. ఫ్రెండ్స్, పూర్వము ఈ జఫర్గఢ్ కోట సైనిక స్థావరంగా ఉండేదట. అంటే వరంగల్ కోట, ఇటు నిడికొండ, ఈ రెండింటి మధ్యలో ఈ జఫర్గఢ్ అనేది ఉంటుంది. వరంగల్ కోట నుంచి నిడికొండ, నిడికొండ నుంచి జఫర్గఢ్కు కాగడాల రూపంలో కాగడాలను పెట్టి సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళట. ఎవరన్నా కాకతీయ రాజులు, లేకపోతే కాకతీయ సామ్రాజ్యంలోకో, లేకపోతే బహమని సుల్తాన్లు, తర్వాత నిజాం రాజులు, ఎవరైనా శత్రువులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి సైన్యాలు చొరబడితే సిగ్నల్స్ ఇచ్చి ఇక్కడ అలర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ఈ మధ్యలోంచి రోడ్డు ఉండేది పూర్వము. ఆ పూర్వం నుంచే 100 ఏళ్ళ నుంచే ఈ వేల్పుకొండ, ఈ జఫర్గఢ్ నుంచి రోడ్డు ఉండేదట. ఆ టైంలో అలాంటి కాగడాల ద్వారా సిగ్నల్ ఇచ్చుకొని అలర్ట్ అయ్యేవాళ్ళట. చూసిరు కదా, ఇదొక కొండ, అదొక కొండ. ఈ 2 కొండల పైన ఈ కోట అనేది ఈ జాఫరుద్దీన్ దౌలా నిర్మించి, ఆ కొండ పైన నరసింహస్వామి టెంపుల్ ఉన్నట్టుంది. అయితే ఈ కొండ పైన పైన ఏముంది అనేది ఒకసారి పైకి పోయి చూద్దాము. ఇది చాలా హైట్ ఉంది. ఇది సపరేటు దారి అంటే ఏం లేదు, కొంచెం సాహసం చేయాల్సిందే. మేమైతే పైకి పోతాం, పైకి పోయి పైన ఏముందో చూపిస్తాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ జాఫరుద్దీన్ దౌలా ఎవరంటే, ఈ నవాబుల కాలంలో ఈ పన్నులు వసూలు చేసేటువంటి, కప్పాలు వసూలు చేసేటువంటి ఒక సుబేదార్ అనమాట. ఆయనే ఈ ప్రాంతానికి వచ్చిండు. ఏది గోల్కొండ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిండు. ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వసూలు చేద్దామని ఇటు వస్తే మనోడికి ఏమనిపించిందంటే, పచ్చని పొలాలు, ఈ మంచి కొండ, ఈ రక్షణ ఉన్నటువంటి కొండను చూసి ఏమనిపించిందంటే, నేను ఇక్కడనే ఉండి స్వతంత్రంగా పరిపాలించుకుంటూ ఈ నవాబు రాజులకు నేను ఈ సేవ చేయను, ఈ బాడుగు చేయను అనుకొని ఇక్కడనే ఉంటా అనుకొని ఏం చేసిండు, ఇక్కడికి వచ్చిండట. ఈ కోట కట్టుకున్నాడు. ఆయన కింద సైనికులు ఉంటారు కదా, ఆయన కోట కట్టుకున్నాడు. ఈయనే ఉన్నాడు, స్వతంత్రంగా పరిపాలించాడు అనమాట ఈ ఏరియాని. అయితే ఈ విషయం తెలుసుకున్న నవాబు రాజులు ఏం చేసిర్రు, అడి చేసి ఇడి చేసి మన ఈ జాఫరుద్దీన్ దౌలాను చంపేసారు. మళ్ళా ఈ ప్రాంతం మళ్ళా నిజాం నవాబుల ఏలుబడిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఒకసారి పైకి పోదాం. పైకి పోయి పైన ఎట్లా ఉంది, ఎట్లా కట్టిరు అని ఒకసారి చూద్దాం. చూసిలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కొండ అనేది పైకి ఎక్కరాకుండా ఉంది. ఒకసారి మీరు గమనిస్తే అసలు ఎట్ల పరిస్థితుల్లో కూడా శత్రువు అనేవాడు పైకి ఎక్కలేడు. ఎవడు చాలా సాహసం చేసి తప్ప ఎక్కే అవకాశం ఉంటుంది. అంత సాహసం చేయాలంటే పైన ఉన్న శత్రువు మన సైనికులు కాపాడుకునే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పూర్వం ఇట్లే ఉంటుంది, రక్షణ వ్యవస్థలు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మన బార్డర్లో జాగ్రత్త. ఫ్రెండ్స్, ఒక మెట్లు అయితే పూర్వం ఉన్నాయి, కాకపోతే మెట్లు చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. అంటే అప్పుడు దీనిపైన దానిపైన ఇది జాఫరుద్దీన్ దౌలా ఉండేటోడు కావచ్చు. ఆయన ఉండి ఇక పైన కోటల పైన, గుట్టల పైన ఉండి పరిపాలించేటోడు అన్నమాట. ఈ కోటను 1853లో ఈ కోటను కట్టిరట. ఇక్కడ ఇడిదాకా పోయి మళ్ళీ అక్కడికి పోయి, అల్లుడు జాగ్రత్త. ఇగో ఇంత మామూలుగానే ఎక్కలాకుండా ఉన్నది. మా ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంత హైట్ ఉన్నది.
ఇగో ఇది చూసి ఎట్లా ఉంది దారి, అసలు ఎక్కరాకుండా ఉంది దిగరాకుండా ఉంది. అంటే ఎక్కడికక్కడ ఇంత చెక్ పెట్టే విధంగా ఈ కోట నిర్మాణం అయితే జరిగింది. ఇది అప్పుడు కట్టినే, ఇగో ఇదంతా అప్పుడు కట్టిందే. ఇగో డంగుసున్న పెట్టి కట్టిరు. ఎంతమంది, ఎన్ని వేల మంది ఈ కోటలో కట్టడానికి భాగస్వాములు అయ్యారు. చూసినా ఎంత అద్భుతంగా ఉంది. ఈడ జెండా కట్టి ఆడ జెండా ఎగిరేదన్నమాట. అక్కడ చిన్న చిన్న గదులు ఉన్నాయి, సైనికులు ఉండేందుకు ఆ గదులు. ఈ లోపల కోట, ఈ లోపల ఏదో ఉంది ఇళ్ళ, అంటే లోపల గదులు లోపల ఉన్నట్టున్నాయి, తలుపులు ఇట్లా వాళ్ళు ఉండే సైనికులు ఉండటానికి. ఈ ప్రాంతం అంతా ఇంకో ఇప్పుడు ఎట్లా పచ్చగా ఉందో, ఇది ఎండాకాలము, ఇప్పుడు ఎట్లా పచ్చగా ఉందో ఇంకా వానాకాలం ఇంకా పచ్చగా కనబడుతుంది. ఈ చుట్టుపక్కల ఈ పచ్చదనాన్ని చూసి, అంటే పంట పొలాలు, చెట్లు, అడవి, ఇక్కడ ప్రజల్ని చూసి మన కప్ప వసూలు చేస్తానికి వచ్చినటువంటి జాఫరుద్దీన్ దావలాకు మనసు, అబ్బా ఈ ప్రాంతంలోనే ఉండాలి, ఇక్కడనే ఉండాలి. నేను ఈ నవాబులకు కప్పం కట్టిన నేనే వెళ్తా, ఇక స్వతంత్ర పరిపాలకుగా ఉంటా అని అనుకున్నాడట. అనుకొని ఇక పోవద్దు అనుకొని సైనికులను, స్థానిక సామంత రాజులను ఇక వాళ్ళని ఎగేసి వాళ్ళని భయపెట్టి తన ఆధీనంలోకి తెచ్చుకొని ఈ కోట నిర్మాణం చేసిండు. ఇదే ఎక్కలేకపోతాను. ఇక సైనికులు ఇదంతా ఎట్లా ఎక్కుతారా నా, అట్లా కట్టుకున్నాడు. ఇదంతా అప్పుడు కట్టిందే 1853లో జాఫరుద్దీన్ దౌలా. అయితే అంతకు ముందు ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని వేల్పుగొండ అంటారు. వేల్పుగొండ వందల వేల సంవత్సరాల నుంచి ఈ జాఫర్గఢ్ గ్రామానికి పూర్వం ఉన్న పేరు వేల్పుగొండ. ఈ వేల్పుగొండ పేరు కాస్త జాఫర్గఢ్ అయింది, జాఫర్గఢ్ కాస్త జాఫర్గఢ్ అయింది. ఈ పైకి ఎట్లా ఎక్కాలి? అల్లుడు పాములు, తేళ్ళు ఉంటాయి, జాగ్రత్త. జాఫర్గఢ్కు టూరిస్టుల తాకిడి ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అంటే పండగలప్పుడు, ఆగస్టు 15, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఇక్కడ ఈ కోట పైన ఫ్లాగ్ ఇనాగ్రేషన్ ఉంటుంది అనమాట. ఇది ఎట్లా ఎక్కిర్రు నాయన, ఎట్లా కట్టిర్రు? ఇవన్నీ మెట్లే, కాకపోతే కాలక్రమంలో డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఎక్కాలి? ఎక్కరాకుంటున్నాయి ఈ మెట్లు. ఓ అమ్మ, అల్లుడు జాగ్రత్త. అల్లుడు ఓరి అమ్మ, ఈడదాకా ఎక్కినాక పైకి ఎక్కుతారు, ఇక మెట్లు లేవు. ఇక ఫ్రెండ్స్, ఇక ఈడదాకా ఈ పట్టుకొని ఎక్కినా, ఈడ మెట్లు లేవు. ఇక ఈ సాహసం చేసి ఎక్కాల్సింది. అమ్మ జారిందా కాలో చేయో జారితే మాత్రం కింద పడతాం పోయి. ఇంత శత్రు దుర్భేది ఏం కట్టిల్లు దీన్ని. ఫ్రెండ్స్, అసలు ఎక్కరాకుంటుంది అది. ఆడి వరకు మెట్లు ఉన్నాయి, ఆ నుంచి కింద మీద వీడి దాకా వచ్చినాం. మళ్ళీ పైకి ఎక్కుదామంటే అసలు మెట్లే లేవు, దారే లేదు. అసలు అప్పుడు ఎట్లా సైనికులు ఎట్లా పోయిర్రు అనేది పెద్ద సవాలు, అర్థం కాకుంటుంది. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను.
ఇదేనా అది ఇక్కడేమే గగనం అనుకుంటే ఇందులో మెట్లు ఇక్కడ ఎట్లా కట్టారు అప్పుడు. దాదాపు కొండ హైట్. पर आपरे इतना गाली ఇది ఎక్కడ టిస్ట్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కింది నుంచి చాలా కష్టాలు పడి మేము పైన ఉన్న కోట దగ్గరికి అయితే వచ్చినాం. ఇది కోట ముఖద్వారము. సార్ మీరు పరిశీలిస్తే ఇది చాలా శత్రు దుర్భేద్యంగా ఈ కోట నిర్మాణం అయితే జరిగింది. ఈ కోట చుట్టూ గోడ కట్టిర్రు కానీ గోడ కట్టిల్లు. ఆ గోడలో పొక్కలు ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే పొక్కలు ఉన్నాయి. ఆ పొక్కలు ఏంటా అని పరిశీలిస్తే ఏమవుతుందంటే పైన కింద శత్రువులలో వచ్చి కింద ఉన్నప్పుడు ఇక్కడికి కింద ప్లేస్కి వచ్చినప్పుడు పైన ఉన్న సైనికులు ఆ పొక్కల్లో నుంచి ఆయిల్, నూనె అలాంటివి పోసి ఆ పైన వస్తే నూనె ఇట్లా అంత కింద గారేసి కింద జారడము, లేకపోతే ఆ నూనె పైనుంచి పోసి కింద మంటలు పెట్టడం వల్ల కింద ఉన్న శత్రు సైనికులకు హాని కలుగుతుంది అన్నమాట. అట్లా ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువు అనేటోడు లోపలి రాకుండా ఒక బందోబస్తు అయితే కోట అనేది కట్టింది. కోట గోడ ఇది. పైన ఇక్కడ ఉంది. పైన మరి పైన రాజు ఇట్లా అంటే ఈ జఫారుద్దీన్ దౌలా పైన ఉన్నాడు. ఆయన పైకి పోయి చూద్దాం. అంటే లోపల అటొక రూమ్ ఉంది, ఇటొక రూమ్ ఉంది. అతిథి గృహాల ఇది అనేది మనకు తెలియదు. ఇది మీద రూములు అయితే కట్టిల్లు. రూములు అయితే కట్టిల్లు. మరి ఇళ్ళనే ఆయన జఫారుద్దీన్ దౌలా ఇళ్ళనే ఉన్నాడా అనేది అనుమానం, డౌట్. మొత్తానికి అయితే ఇట్లా బందోబస్తు రూమ్లో అయితే కట్టింది. రూములు కట్టిరు, అట్లా బందోబస్తు చేసుకుని మరి పైన ఒక కోట లెక్క అయితే ఉన్నది. ఒకసారి పైకి పోయి చూద్దాం. నీళ్ళు ఫ్రెండ్స్, ఇక్కడ పూలు ఉన్నది. ఇలా లేకు ఇలా నీటిని ఇలా వర్షం నీరు కానీ ఎండాకాలం వస్తే కింద నుంచి వాటర్ తెప్పించుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఆయన నుంచి వరద వస్తే వర్షం నీరు కానీ వస్తే ఇది నిండుతుంది. ఇది మార్చి ఫస్ట్ వీక్లోనే నీళ్ళు ఉన్నాయి. ఇంకా అంటే పూర్వం ఎండాకాలం కూడా ఇలా నీళ్ళు వర్షం నీళ్ళు ఇక్కడ స్టోర్ అయ్యే అవకాశం ఉండేదన్నమాట. ఉండే కావచ్చు. మొత్తానికైతే ఇందులో నీళ్ళు అయిపోతే కింది నుంచి తెప్పించుకునేటోళ్ళు కావచ్చు. వర్షపు నీళ్ళతో పాటు ఒకవేళ నీళ్ళు అయిపోతే కింది నుంచి తెప్పించుకొని వీటిని వినియోగించుకునే వాళ్ళు పూర్వం చూసారు కదా. ఫ్రెండ్స్, మాకైతే ఈ కొలల దగ్గర మాకు
మనకి పాత్ర దొరికింది. ఇది మట్టి పాత్ర, ఇది చాలా పురాతనమైంది. ఇదైతే దొరికింది. ఇది నీళ్లు తాగేది అనుకుంటా, నీళ్లు తాగేటువంటి ఒక మట్టి పాత్ర. దీంతో నీళ్ళు తాగుతారు కావచ్చు. పూర్వం ఇక్కడ వీటిని వినియోగించినప్పుడు ఇక్కడ సరే మిస్ అయింది. ఇక్కడ మాకైతే ఇది దొరికింది. కాబట్టి ఇది మన పూర్వీకుల గుర్తులు. వీటిని ఇక్కడనే మనం భద్రపరచాలి. ఇక పైకి పోదాం. మనమైతే అంటే రాజులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఈ సెలయేరు ఈ కొలను అయితే ఈ చిన్న కుంటనైతే వాళ్ళు యూజ్ చేసిరు. ఇక పైకి పోదాం. పైన ఏముందో ఇంకేదో కోట ఉన్నట్టుంది పైన, ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ కొండ పైన మంచి నీడనిచ్చే చెట్టు ఒక్కటి లేదు. ఈ నెమలినార చెట్లే ఉన్నాయి. ఇది ఎండాకాలం కాబట్టి ఆకులు రాలిపోయినాయి. దీన్ని బట్టి చూస్తే అప్పుడు ఈ కొండపైన చెట్లు అనేటివి లేనట్టున్నాయి. చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో పెట్టింది. కోట కట్టి అంటే ఇక్కడ ఉన్న బండలను ఈ తొలిచి ఇగో తొలు పెట్టిల్లు. ఏదో చూరా, ఇగో ఈ తొల్లు అంటే బండను పగలగొట్టడానికి పొక్కలు పెట్టి పగలగొట్టే ప్రయత్నం అన్నట్టు. ఇక తొల్లు పెట్టిరు. ఇక్కడ బండలే పగలగొట్టి ఈ గోడల్ని కట్టిరు అన్నమాట. ఇది ఒక రూమ్ ఉన్నట్టుంది. ఇది ఒక రూమ్. ఇది అంటే ఒక ఇల్లు కోట అన్నట్టు. ఇగో ఇదే కోట. అంటే అప్పుడు రాజు ఇలానే ఉండేటోడు కావచ్చు. గదులు ఉన్నాయి. ఇలా గదులు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇగో ఇదే ఈ జాఫరుద్దీన్ దౌలా. ఇగో ఇల్లు మాత్రం ఇదే అన్నట్టయితే అర్థమవుతుంది. అక్కడ కూడా ఎదురు కూడా ఇంకొక కొండ మీద కూడా అక్కడ పైన కూడా ఆ శిఖరపు అంచున కూడా అక్కడ ఒక కోట ఉంది. ఇక్కడ ఒక కోట. ఈ కోట శిఖరం అంచున ఇది గదులు అవుతున్నాయి, పెద్ద గదులు. మరి ఇదే కావచ్చు అప్పటి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు ఇక్కడ ఈ కోటలోనే ఉన్నట్టున్నారు. మనకు తెలిసిందే కదా, 1956 తర్వాత 48, 50, 56 తర్వాత ఇక్కడ రాచరికం అనేది భారతదేశంతో పాటు తెలంగాణలో కూడా నశించింది. ఇక ఆ తర్వాత ఇక్కడ నివసించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాలక్రమేణా ఈ కట్టడాలన్నీ కూలిపోతూ వచ్చినాయి. మొత్తం రాళ్ళన్నీ కూలిపోయినాయి. మరి పైన కప్పు ఏ వేసిల్లో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఇది బుర్జ్ అన్నమాట. ఇది బుర్జ్ అనేది ఇంత పైన ఇంత కట్టింది కానీ మరి మట్టి ఏ నుంచి తెచ్చిర్రు అనేది హైలైట్ విషయం. మట్టి తెస్తేనే ఆ బుర్జ్ బూడ్చగలుగుతారు. మరి లేకపోతే గదులకు ఏదైనా
బంగారము అలాంటిది ఏమైనా నిధులు దాచిపెట్టడానికి ఆ లోపల ఏమైనా నిధులు ఉందా ఈ బుర్జి లోపల అనేది తెలవడం లేదు. హలో హలో వేరేటోళ్ళ పోయినట్టుంది. సెల్ వాట్సాప్ కాల్ చేసి లేకపోతే మా సెల్ కని చేసి వీడియో చెప్తాను. ఉత్తదే డొల్ల ఫిరింగ్ కాయమ్మా చాలా పెద్ద ఫిరంగి. దాదాపు 1, 2, 3, 4 మీటర్ల పొడుగుంది. ఇది పెద్ద ఫిరంగి. ఏం చూసిన వాటిలో పొడవైన ఫిరంగి ఇదే. ఇలా గుండ్లు పెట్టి మందు పెట్టి ఫస్ట్ తర్వాత గుండ్లు పెట్టి అక్కడ అంటిస్తే ఇలా జర్ర మారుతుంది అనమాట. అక్కడ వేలు వలిపి వెళ్తుంది ఫిరంగి. ఇది వస్తున్నది, ఇది డ్యామేజ్ కూడా కాలేదు. ఇంత డ్యామేజ్ కాలేదు. సూపర్ మంచి కొలను ఉన్నది చూసిలా, బ్రహ్మాండమైన కొలను నిర్మించిల్లు. సూపర్ ఉంది. ఇంకా ఈ కొలనుకు జీవం ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనుషులు తచ్చాడుతున్నారు, మనుషులు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, లేకపోతే ఉన్నట్టే ఈ కొలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఒక కొలను చూసినాం, ఇక్కడ ఒక పూలు చూసినాం. మంచి మంచి కట్టిల్లు ఇక దీన్ని చాలా వస్తే మంచి నీటి కట్టిల్లు. అంటే చుక్క నీరు కూడా కిందికి జారకుండా ఉండేలా అయితే ఇగో దీన్ని కట్టిల్లు. మనం ఒకసారి కిందికి పోదాం. నీళ్ళు ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ వరద తీళ్ళ చేరి ఇలా వాటర్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఇది రాణి అంటారు కదా, రాణి వాళ్ళు స్నానాలు చేసేటువంటి పొలాలు ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా మంచిగా కట్టింది. ఇవేమో ఆకులు ఉండేమో ఇవే పోయమ్మా, అది కూడా అంత ఫిరంగి పెద్దది. ఇక్కడ 2 ఫిరంగి ఉన్నాయి, చాలా పెద్దది. పెద్ద ఉంది, పొడుగుంది ఈ పెద్ద ఫిరంగి. మామూలుగా అట్లే ఈ జాఫర్గఢ్ కోట అయితే మామూలుగా లేదు. ఈ వస్తాగా ఉన్నది కోట అయితే
అందుకే ఇది చరిత్రలో చాలా శత్రు దుర్భేద్యమైన కోటగా పిలుస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడ కోటలున్నా ఎక్కడ పురాతన దేవాలయాలు ఉన్నా అక్కడ గుప్త నిధుల వేట అనేది, గుప్త నిధుల తవ్వకాలు అనేది కామన్ అయిపోయింది మన దేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో కామన్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఎవరో దొవ్విర్రు, బంగారం కోసం ఇక్కడ దొవ్విర్రు. ఇది తవ్వి దాదాపు ఏడాది 2 ఏళ్ళ కిందనో 3 ఏళ్ళ కింద తవ్వినట్టున్నారు. ఇక్కడ బంగారం ఉందని వానికి ఎట్లా తెలుస్తుందో, వాడు మంత్రకాడు ఉంటాడట, వాడు ఇక్కడికి వచ్చి చూపిస్తాడట, వాడి చేతిలో పసర పోసుకుంటూ వానికి కనబడుతుందట. ఇక్కడ ఉందని చెప్తారట, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తవ్వమని చెప్తారట, ఈ తవ్వితే దొరుకుతుందట. ఇది భూమిలో ఎక్కడ బంగారం ఉందో ఎట్లా దొరుకుతుంది, ఎట్లా తెలుస్తుంది? నాకు అదే అర్థం కాని ముచ్చట. ఏమనంటే లోహాలను గుర్తించే మిషనరీస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మిషనరీస్ వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి, టీటీటీ అని గుర్తుపడతాయి. మెటల్స్ను గుర్తుపట్టేది ఉంటాయి. అవి కూడా వాటికి లిమిట్స్ ఉంటుంది. మీటరా, 2 మీటర్ల, 3 మీటర్ల, లేకపోతే మీటరా, 50 సెంటీమీటర్ల, 30 సెంటీమీటర్ల డిస్టెన్స్ని బట్టి ఆ మెటల్స్ని గుర్తిస్తాయి మీటర్లు. ఇక్కడ ఉన్నాడు వాడికి కూడా చెప్తుండు, వాడు 8,000 ఖర్చు అయిందో ఇక్కడికి వచ్చి బంగారం కోసం తీసుకునే వాళ్ళకు, బంగారం కోసం తిరిగేటోళ్ళు వాళ్ళు సర్వం అమ్ముకోవాల్సిందే, మొత్తం దివాలా తీయాల్సిందే. దొరుకుడు లేదు, పాలు లేదు. ఆ తిరుగుడుకు పెట్టే ఖర్చే మరీ దారుణంగా ఉంటుంది, కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలాంటివి ఎన్నో జరిగినాయి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ జఫర్గఢ్ కోటలో బ్యాక్ బాక్స్ అని చెప్తుంది. ఫ్రెండ్స్ జఫర్గఢ్ కోట శత్రు దుర్భేద్యమైన కోట అని ఎందుకు పిలుస్తారంటే, ఇగో ఇందుకే ఇట్లా ఉంది కదా, ఇట్లా చూస్తే శత్రువులు ఏడదాకా వచ్చారు అనేది పైన ఉన్నటువంటి సైనికులకు కనబడుతుంది. కనబడ్డప్పుడు ఏం చేస్తారంటే, ఇక ఈ ప్లేస్లో ఆయిల్ పోస్తారు. ఆయిల్ కానీ అలాంటి మంటలు మండేటివి లేదా జారేటి, కాలు పెడితే చేతులు పెట్టిన జారేటువంటి పదార్థాలను, ద్రవ పదార్థాలు వేయించి పోస్తారు. పోసిన తర్వాత మంట పెడితే అంటిస్తే మంట మండితే, లేకపోతే ఆ జారుడికే కింద శత్రువులు పైకి రాలేరు అనమాట. ఇగో ఈ హోల్స్ కూడా అవే, ఇగో ఈ హోల్స్ ఉన్నాయి. కింద ఇటొక హోల్స్, ఇటొక పొక్కు ఉంది, అటొక పొక్కు ఉంది కిందికి. అంటే ఇందులో నుంచి ఆయిల్ పోస్తే అటు కారుతాయి అనమాట. ఇక చూడరి, స్లో. ఇక ఇవన్నీ హోల్స్ అవే, 2 హోల్స్ ఉన్నాయి. అందుకే దీన్ని శత్రు దుర్భేద్యమైన కోట అంటారు, జఫర్గఢ్ కోటను. ఇక జఫర్గఢ్ కోట పైన బుర్జు లోపల ఏమైనా నిధులు దాచిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పలేను, నేనేమో ఖచ్చితంగా చెప్పట్లేదు. ఎందుకంటే శాండ్విచ్ చేయాల్సిందే. ఇంత పెద్ద గోడ ఉన్నది, గోడ హోల్స్ ఇట్లా వచ్చేటట్టు కట్టడము హైలైట్. చూసిరా, ఇట్లా పొక్కలు మంచి కిందెల్లా ఆ పొక్క హోల్ కిందికి ఉండేటట్టు కట్టడం, ఇంత పెద్ద గోడలు అనేది నిజంగా హైలైట్. వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇదొక ఫిరంగి, ఇది ఇనుముతో చేసిన ఫిరంగి. జఫర్గఢ్ కోట మీద ఫిరంగులు చాలా ఉన్నట్టున్నాయి, 50-100 వరకు ఉన్నట్టున్నాయి. ఇక్కడ నేనైతే 5-6 చూస్తాను.